హాయ్. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారండి. మీరు ఎవరన్నా చూడకపోతే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి తెలుగుదేశం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ పేజ్లో కూడా ఉంది. ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు ఒకటైతే ఒక క్లారిటీ వచ్చేసింది. ఏంటి అంటే ఈ 5 ఏళ్ళు ఈ కూటమి పాలన ఉన్న 5 ఏళ్లలో ప్రభుత్వం ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ పథకాలు, ఏ పథకము ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ ఈ పథకాల గురించి మాట్లాడితే సనాతనం అంటాడు, వైసీపీ దొంగలు అంటాడు, విజయసాయిరెడ్డి అంటాడు, తిరుపతి లడ్డు అంటాడు. కానీ లడ్డు చూపిస్తారు కానీ కనీసం తినిపించని కూడా తినిపించరు. పథకాలు లేవు, గీతకాలు లేవు. అమరావతి, పోలవరం ఈ రెండే మనం మాట్లాడే ఎజెండా. పోలవరం సెల్ఫ్ ఇమేజ్ డెవలప్మెంట్ కోసం, అమరావతి ఇంకా అది అమరావతి ఎందుకు అనేది నేను మాట్లాడాలనుకోవట్లేదు. సార్, ఎవరైనా అభివృద్ధి అంటే బిల్డింగుల్లో చూసే నాయకులు మనం ఎప్పుడైనా చూస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు బ్లంట్గా తన స్టేట్మెంట్ ఏమిస్తున్నారంటే మనం అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేస్తే డబ్బులు వస్తాయి, వచ్చిన డబ్బుల్ని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ అభివృద్ధి చేయాలి, వచ్చిన దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి, మళ్ళీ అభివృద్ధి రావాలి. ఇది ఒక విషియస్ సైకిల్. మళ్ళీ ఈ విషియస్ సైకిల్లో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ని మీరు వాడుతున్నారా? డూ యూ అట్లీస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇంక్లూజివిటీ? మీరు మాట్లాడుతున్నప్పుడు భ్రమించి మాట్లాడారో, లేకపోతే అర్థం అవసరం లేదు, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, జనాలకు అంత సీన్ లేదు, వాళ్ళకి అర్థం కాదు అనుకున్నారా? మీరు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నప్పుడు, డెవలప్మెంట్ మీద చెప్తున్నప్పుడు, పథకాలు ఇవ్వలేమని చెప్తున్నప్పుడు ఇదే మాటలు ఎలక్షన్ ముందర ఇంత బ్లంట్గా కొన్ని కోట్ల మంది ఎదురుగా నిలబడి పగలు రాత్రి సాయంత్రం అని తేడా లేకుండా మైకు పట్టుకొని దద్దరిల్లిపోయేలా సభలు చేసుకుంటా ఎలా సార్ చెప్పారు మీరు? ప్రతి పథకం ప్రతి వాడికి అమలు చేస్తామని. నేను ఒక మాట విన్నాను సార్, 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి ఆడబిడ్డకు 1500 ఇస్తాను, పింఛన్ వచ్చేదాకా, పింఛన్ రాగానే మళ్ళీ పింఛన్ ఇస్తాను. ఇంత దారుణంగా నేను ఈ పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పట్లేదు. నా వ్యూయర్స్ మీకు కూడా చెప్తున్నా, ఐఎమ్ నాట్ హియర్ టు డ్రెయిన్ అవర్ స్టేట్ ఎకానమీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పథకాలు. పథకాల పేరుతో రాష్ట్ర ఖజానా నాశనం చేయమని నేను చెప్పను. కానీ అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు ఇంకా అవసరమా మనకు? ఏ పార్టీ అయినా సరే. సో నేను చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గెలిచినప్పుడు నేనేమనుకున్నానంటే, జగన్ ఇన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేశాడు, సో ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్లో ఆయన కూడా పథకాలు ఇంప్లిమెంట్ చేసేస్తాడేమో పొరపాటున. ఎందుకంటే ఐ నో హిమ్ ఫ్రమ్ పాస్ట్ 25 years వీఆర్ సీయింగ్ హిమ్. ఆయన పథకాలు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితే లేదు, మేనిఫెస్టోని అసలు టచ్ చేసే పరిస్థితే లేదు. ఆయన చేస్తారేమో. ఇంత పెద్ద పథకాలు ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తే దాదాపు 1,50,000 కోట్లు పర్ యానం కావాలి ఓన్లీ ఫర్ పథకాలు. ఇక డెవలప్మెంట్ ఏముంటుంది అని నేను కూడా కంగారు పడ్డాను. యాజ్ యూజువల్ నేను కూడా కంగారు పడ్డాను. బికాజ్ ఐ వాజ్ నాట్ వెరీ మచ్ లైకింగ్ జగన్మోహన్ రెడ్డి గారు గివింగ్ 80,000 crores ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పథకాలు. బట్ అట్ ద సేమ్ టైం దానివల్ల జరిగిన బెనిఫిట్స్ కూడా నేను చూశాను. దాదాపు 15,000 16,000 స్కూల్స్ బాగుపడ్డాయి, పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు. ఆ తర్వాత ఐ అండర్స్టూడ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అన్ని వర్గాలు, నేను పేద, డబ్బు, కులము ఇవన్నీ మాట్లాడాను సార్. నేను ఐ వాంట్ టు టాక్ ఎవ్రీ వన్. నేను కూడా ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఈ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్లకుండా పిల్లలు, మధ్యతరగతి వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే కమిట్మెంట్ వస్తుందేమో అన్న ఒక ఆశతో ఉన్నాను. ద మూమెంట్ కూటమి కేమిన్, మళ్ళీ పారాయణ, శ్రీ చైతన్య వీళ్ళే రెచ్చిపోయారు. వాళ్ళ స్కూల్స్లో పిల్లలు, వాళ్ళ చావులు, ఆ ప్రెషర్సు. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఎందుకంటే ఈ దేశం మారదు, ఈ దేశం గురించి నేను మాట్లాడను. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు బ్లంట్గా నేను పథకాలు ఇవ్వను అన్న మాటను దేంతో సఫైజ్ చేశాడంటే, తల తాకట్టు పెట్టేనే పథకాలు ఇస్తానన్నాడు. ఆయన తల ఎలాగో ఎవరు తాకట్టు పెట్టుకోరు కాబట్టి ఆబ్వియస్లీ పథకాలు ఇవ్వలేరు ఆయన. అభివృద్ధి సార్, అభివృద్ధి అంటే బిల్డింగులు రావటం, సంస్థలు రావటం, ప్రైవేట్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవ్వటం. ఎస్, ఐ యాక్సెప్ట్ ఆల్ దీస్ థింగ్స్. ఎంప్లాయ్మెంట్ రావాలి, బాగుంటుంది ఈ జనరేషన్లో. మరి ఈ జనరేషన్లో ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు స్కిల్స్ ఉన్నవాడు దాంట్లో జాయిన్ అవుతాడు, వెరీ గుడ్, ఫైన్. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్, అమరావతి ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ అమరావతి, ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ వస్తే నార్త్ ఇండియా వాడు వస్తాడు, రాజస్థాన్ వాడు వస్తాడు, కేరళ వాడు వస్తాడు, తమిళనాడు వాడు వస్తాడు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కంపెనీస్ వస్తున్నాయి, రెంట్స్ వస్తాయి. మరి దాంట్లో ఎంప్లాయబిలిటీకి మన వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నాయా? మన దగ్గర అంత కాంపిటెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందా?
అంత ఎక్సలెంట్ హెల్త్ నెట్వర్క్ ఉందా? వీటి మీద మీరు ఫోకస్ చేయకుండా కంపెనీలు వస్తాయి రీఇన్వెస్ట్ చేయొచ్చు, కంపెనీలు వస్తాయి ఇన్వెస్ట్మెంట్ అభివృద్ధి గురించి మాట్లాడడానికి 1995లో చంద్రబాబు నాయుడు గారు CEO అని ప్రకటించుకున్నారు. 1999 ఆ టైంలో ద సేమ్ చంద్రబాబు నాయుడు ఐఎమ్ సీయింగ్. సో హీ ఈజ్ నో మోర్ ఎ సీఎం, నౌ హీఈస్ ఎ CEO. అండ్ పవన్ కళ్యాణ్ మీరు ఏ బేసిస్ మీద ఎండార్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనను? మీరు ఒక కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన పొలిటికల్ పార్టీ, అన్ని ప్రాంతాల వాళ్ళని కలుపుకొని పోవాలని అనుకోవాల్సిన పార్టీ, మీరు రెండో పారామీటర్స్ మీద పార్టీ నడుపుతున్నారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీని దొంగలించేశారు అభివృద్ధి అనే పేరుతో. రెండు, కుల ప్రాతిపదికన నడుపుతున్నారు. జనసేన పార్టీ ఈజ్ జస్ట్ రిస్ట్రిక్టెడ్ టు దీస్ టూ థింగ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫ్యాన్స్ మ్యాడియాక్నెస్. జస్ట్ వాళ్ళ మ్యానియాక్నెస్ మీద ఆధారపడి బ్రతికేస్తుంది జనసేన పార్టీ. ఫ్యాన్స్ కూడా పెద్దోళ్ళు అవుతారు, వాళ్లకు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ జీవితాల్లో జరిగే డ్యామేజ్ వాళ్ళకు అర్థమవుతుంది. సో పేదోడికి డబ్బు ఊరికే పంచితే వాడు తిని ఎంజాయ్ చేస్తున్నాడన్న ఒక మ్యాడ్ వైబ్ నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బయటికి జనమే తీసుకొస్తారు. నో నీడ్ టు వరీ, మిమ్మల్ని జనమే తీసుకొస్తారు. దట్స్ ఐ నో దట్. అండ్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఆంధ్రప్రదేశ్ని ఒడిస్సాతో బీహార్తో కంపేర్ చేస్తున్నారు. బీహార్ కన్నా మనం కిందున్నాము అని. సార్ అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయలేదు సార్, మనకు రాష్ట్రానికి అప్పులు గత 20-30 ఏళ్ళుగా చేస్తున్నాము. ఆ డబ్బులు వాటికి ఇంట్రెస్ట్లు కడుతూ వస్తున్నాం, ఆ ఇంట్రెస్ట్లు పెరుగుతూ వస్తున్నాయి. సో 2014 నుంచి 19 వరకు మీరు అమరావతి పేరు మీద ఎన్ని వేల కోట్ల అప్పులు తెచ్చారు? ఒకే రోజు 23,000 కోట్లు పసుపు కుంకుమ పేరుతో ఆడవాళ్ళ మహిళల అకౌంట్లలోకి దొబ్బారు కదా ఎలక్షన్ ముందర. 23,000 crores ఒకే రోజు. ప్రతి ఆడపడుచుకు 10,000 రూపాయలు పసుపు కుంకుమ. అవన్నిటికీ అప్పులు కట్టాల్సిన పని లేదా? సో చంద్రబాబు నాయుడు గారు ఏదేమైనా యు ఆర్ నాట్ గోయింగ్ టు పే పథకాలు, యు ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ పథకాలు. మీరు పోలవరం కంప్లీట్ చేస్తారో లేదో క్లారిటీ లేదు. అమరావతిని కంప్లీట్ చేస్తారు, 2 నియోజకవర్గాలు సుస్థిరంగా ఓట్లు సంపాదించుకుంటారు. లెట్ us see what the other side of people will speak about. ఎందుకంటే పథకాలు, కరోనా టైంలో పథకాలు అనేవి ప్రజలకు ఊపిరి పోసింది. జగన్ దురదృష్టం, ఆయన అన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాడు. ఆయన హయాంలో కరోనా ఎదుర్కోవాల్సి వచ్చింది. అండ్ మీకు అదృష్టం, మీకు ఏ కరోనాలు లేవు. అండ్ మేబీ చూద్దాం ఈ 5 ఏళ్ళు ఎంత అప్పులు తీసుకురారు మీరు, ఎంత అప్పులు మీరు వాటిని వేటి మీద ఇన్వెస్ట్ చేస్తారు, అవి ఎంత రిటర్న్స్ ఇస్తాయి, ప్రజల జీవన స్థితిగతులు. సో ఇప్పుడు మీరు చెప్పే దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆఫ్టర్ 5 years ఒక క్లియర్ కట్ డివైడ్ వచ్చేస్తుంది జనంలో, హయ్యర్ క్లాస్, లోవర్ క్లాస్. Andhra is going to break into 2 different sections of the people, higher class people, lower class people. Lower class people will be working for higher class people will be getting more and more money. చూద్దాం సార్, కూటమి ప్రభుత్వం ఈ 5 ఏళ్ల తర్వాత ప్రజల మ్యాండేట్ ఎలా తీసుకోవాలి, ఎలా ఉంటుందో మీరే చూడాలి. ఇట్స్ డెఫినెట్లీ మీరు రెస్పాన్సిబుల్గా మీరు తీసుకోవాల్సి వస్తుంది, ఆ మ్యాండేట్ని మీరు తీసుకోవాల్సి వస్తుంది.